బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒక విషాదకరమైన ఘటన ఖమ్మంలో చోటు చేసుకుంది. ఇది ఒక అమానవీయమైన ఘటన కూడా చెప్పొచ్చు. ఒక కొడుకు తల్లిని కడతీర్చిన ఘటన చోటు చేసుకుంది. అయితే ఒక్కసారిగా కూడా ఈ విషయం తెలుసుకున్న తండ్రి కానీ వీరందరూ కూడా షాక్కి గురయ్యారు. అయితే జల్సాలకు అలవాటు పడిన చిన్న కొడుకు ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా కూడా తెలిసింది. అయితే ఈ ఘాతుకానికి పాల్పడిన అనంతరం కూడా అక్కడి నుంచి పరారయ్యాడు, వైరా వెళ్ళాడు. అయితే తర్వాత పోలీసులు విచారణ చేసిన అనంతరం అయితే ప్రజెంట్ అదుపులోకి తీసుకున్నారు. అయితే జల్సాల కోసం, డబ్బు కోసమే అమ్మనే కడతీర్చారు చిన్న కొడుకు. అయితే కొడుకులు పున్నామ నరకం నుంచి రక్షిస్తారు అని చెప్పి ఇండియన్ మిథాలజీ ప్రకారం నమ్ముతూ ఉంటారు, హిందూ మిథాలజీ ప్రకారం. బట్ ఇక్కడ కొడుకే యముడయ్యాడు ఆ తల్లి పాలిట. జల్సాలకు అలవాటు పడి డబ్బు కోసమైతే ఆ తల్లిని కడతీర్చాడు ఆ కొడుకు. అయితే ఈ ఘటన ఖమ్మం 7వ డివిజన్ ఖానాపురంలో చోటు చేసుకుంది. అయితే చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో తను వాణి తన కుమారుడు చిన్న కొడుకే హత్య చేసినట్లుగా నిర్ధారించారు. తన చిన్న కొడుకు గోపి మద్యానికి బానిసయ్యాడు. ఇక బానిసైన తర్వాత డబ్బుల కోసం తల్లితో గోపి గొడవ పెట్టుకున్నాడు. అయితే డబ్బులు లేకపోయేసరికి బంగారమైన ఇవ్వాలని పట్టుబట్టాడు. ఆ సమయంలోనే తన తల్లి నో చెప్పడంతో కూడా ఇక అదే విషయంలో వాళ్ళిద్దరి మధ్య కూడా గొడవ జరిగింది. ఇక గొడవ జరిగినప్పుడైతే ఈ ఘర్షణలో తన తల్లి గొంతు నుమిలాడు. ఇంకా ఆ తర్వాత వెంటనే కూడా ఊపిరి ఆడకుండా హత్య చేశాడు. వెంటనే ఇక తల్లి ఒంటిపై ఉన్న చెవిదిద్దులు, నాంతాడు ఇవి తీసుకొని అయితే పరారయ్యాడు. ఆ తర్వాత వైరా వెళ్ళాడు. ఇక వైరాలోనైతే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన అయితే చూస్తూ ఉన్నాం కదా. పోలీసులు తన చిన్న కొడుకును అదుపులోకి తీసుకున్నారు. అంటే వ్యసనాలకు బానిసైతే ఎంతటి ఘాతకానికి ఒడికడతారు అనేది కూడా ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. కన్న తల్లినే కడతీర్చాడు ఒక కొడుకు. అయితే ఈ ఘటన అక్కడ ఉన్న నివాసులను, అక్కడ ఎవరున్న వాళ్ళని, స్థానికులు వీళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురి చేసిందని చెప్పొచ్చు. ఒక్కసారిగా కూడా ఆ ప్రాంతం అంతా విషాదకరణ ఘటనలో మునిగిపోయింది. ఇది తెలుసుకున్న కుటుంబ సభ్యులు కూడా ఒక్కసారిగా కూడా తమ దుఃఖాన్ని అయితే కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. ఏ కారణము లేకుండా కూడా తన తల్లిని కేవలం తన వ్యసనాలకు బానిసై కొంత బంగారము, డబ్బుల కోసం తన తల్లిని కడతీర్చాడు. భవిష్యత్ ఏంటి ఏమీ కూడా ఆలోచించకుండా ఈ విధంగా తన చిన్న కొడుకు బిహేవ్ చేయటం, తన తల్లిని కడతీర్చడం అనే ఘటన అయితే ఇప్పుడు స్థానికంగా కూడా సంచలనంగా మారింది ఈ ఘటన. అయితే ఇటువంటి ఘటనలు డెఫినెట్గా సమాజంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులను అయితే అద్దం పడుతూ ఉన్నాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ లైవ్ లో అందిస్తారు. భాస్కర్, అసలు ఈ ఘటనకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఖమ్మం నగరంలోనే ఒక అమానుషమైన ఘటన చోటు చేసుకుంది. మొత్తానికైతే ఖమ్మం ఖానాపురం 7వ డివిజన్ లో ఒక లక్ష్మీనారాయణ, ఈ శ్రీవాణి, ఈ ఇరువురు కూడా దాంపత్య జీవితం చక్కగా సాఫీగా జరుగుతున్న నేపథ్యంలోనూ లక్ష్మీనారాయణ ఆయన యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్న నేపథ్యం ఉంది. వాళ్ళ దాంపత్య జీవితానికి 2 బిడ్డలు ఉన్నారు. మొత్తానికైతే ఒక త్రీనాథ్, గోపినాథ్. త్రీనాథ్ పెద్ద కొడుకు, అతను ఎలక్ట్రీషియన్ వర్క్ చేసుకుంటూ ఖమ్మంలో తన వేరే ఇక్కడ నివాసం ఉంటున్న నేపథ్యం అయితే ఉంది. ఇక గోపినాథ్ మొత్తం చిన్న కుమారుడు, ఆయనకి ఇంకా పెళ్లి కాలేదు. ఆయన మొత్తానికైతే జలసాలకు అలవాటు పడి ఇటీవల కాలంలో తల్లిదండ్రుల మధ్యన కూడా తరచుగా గొడవలు పెడుతున్న నేపథ్యం ఉంది. ఇటీవల తల్లిని కూడా గత 4 రోజుల క్రితం కూడా విచక్షణ రహితంగా తల్లి తండ్రిపై కూడా దాడి చేసిన నేపథ్యం ఉందని చెప్పి స్థానికులు చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. మరోవైపు మాత్రం ఆ 4 రోజుల క్రితం జరిగిన గొడవలోనే నాకు ఆర్థికంగా సహాయం అందించాలి, లేకపోతే మాత్రం మిమ్మల్ని బ్రతకనీయంటూ కూడా ఒక మద్యం మత్తులో వాళ్ళకు వార్నింగ్ ఇచ్చినట్టుగా చుట్టుపక్కల చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే మధ్యాహ్నం పూట మాత్రం ఎవరు లేని సమయంలో అంతా మధ్యాహ్నం పూట అంత చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా కాస్త రెస్ట్ తీసుకొని నిద్రపోతున్న నేపథ్యంలోనూ తల్లి ఇంట్లో ఒక్కతో ఉన్న నేపథ్యంలోనూ దిండ్లు దుప్పట్లు పెట్టేసి తల్లిని హతమార్చిన నేపథ్యం ఉంది. అనంతరం ఆమె చెవుపోగులుతో పాటుగా మెల్ల ఉన్నటువంటి నాంతాడు అవన్నీ కూడా తీసుకొని వెళ్ళి ఆయన ఇక్కడ ఖమ్మం నుంచి పరారైపోయి వైరాకి వెళ్ళినట్టుగా సమాచారం తెలిసింది. మొత్తానికైతే తర్వాత మరి సాఫీగా సాయంత్రం 7 గంటల 6:30 నుంచి 7 గంటల సమయంలో తల్లి మరణ వార్త విని మళ్ళా ఏం తెలియని వ్యక్తులు లెక్కనే గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిన నేపథ్యం అయితే ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత అసలు అక్కడ ఆ పరిసరాల్లో ఆ సమయంలో ఎవరు వచ్చారు, ఆ తల్లిని హతమార్చిన అనంతరం ఆయన అడావుడిగా బయటకు పోతున్నప్పుడు ఆయన అక్కడ కొందరు చూశారు. అయితే తండ్రి కుమారుడే ఈ యొక్క ఘాతకానికి పాల్పడ్డారనేది ఒక నిర్ధారణకు రావడం కూడా జరిగింది. తండ్రి లక్ష్మీనారాయణ ఫిర్యాదు మేరకు మొత్తానికైతే చిన్న కుమారుడిపై పోలీసు ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. పోలీసులు కూడా మార్చిరి దగ్గరకు వచ్చినటువంటి గోపినాథ్ను అక్కడ అదుపులో తీసుకుని విచారణ చేపట్టారు. అయితే ఆ ఘటనలో మాత్రం తాను మద్యం మత్తులో ఉన్నాను, ఏం జరిగిందో తెలియలేనట్టుగా తాను ఒప్పుకున్నట్టుగా తెలుస్తున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే మాత్రం ఈ యొక్క ఘటన అంటే జలసాలకు అలవాటు పడి కేవలం కాస్త అమౌంట్ కోసమే తల్లిని నిండు ప్రాణాలు
తీశారని చెప్పని ఇక చుట్టుపక్కల వారందరూ కూడా వాపోతున్న నేపథ్యం అయితే ఉంది. మరోవైపున బంధుమిత్రులు సైతం కూడా ఈ గోపీనాథ్ పై దాడి చేసిన ప్రయత్నించగా పోలీసులు అడ్డుకొని ఆయన పోలీసులు ధరించిన నేపథ్యం అయితే ఖమ్మం నగరంలో చోటు చేసుకుంది. స్థానికులు ఏమని చెబుతున్నారు? గోపి ఎప్పుడు కూడా ఇదే విధంగా అంటే తల్లిదండ్రులతో గొడవలు పెట్టుకుంటూ కూడా అక్కడ తిరుగుతూ ఉంటాడా? గోపి కూడా గతంలో అనేక మార్లు కూడా ఇటీవల కాలంలో ఆయన ఎలాంటి ఉద్యోగం చేయకుండా జలసాలు కలవరపడుతున్నారని తల్లిదండ్రులు చెప్పారు. గతంలో అయితే అంటే వాళ్ళ పక్కన వాళ్ళు చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. తల్లిదండ్రులతో తరచుగా గొడవ పడుతూ తనకు ఆర్థికంగా సహాయం అందించాలంటూ లేదంటే తనకు ఆస్తిలో వాటా ఇవ్వాలంటూ కూడా పలుమార్లు కూడా కుటుంబీకుల మధ్యన వాదోపవాదాలు జరిగిన నేపథ్యం అయితే ఉంది. అయితే ఈ యొక్క ఘటన సంబంధించి పెద్ద కుమారుడు త్రినాథ్ మాత్రం తల్లిదండ్రులకి దూరంగా ఉంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ తన ఇష్టం వచ్చింది చేసుకోండి, నాకైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏం అవసరం లేదంటూ ఆయన బయటకు వెళ్ళిపోయిన నేపథ్యం. అయితే ఒక 10 రోజుల క్రితం కూడా అన్నదమ్ముల మధ్యన కూడా గట్టిగా వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో లక్ష్మీనారాయణ తండ్రి కూడా కొద్దిగా కొడుకులు ఇరువురు వారింపు చేసిన నేపథ్యం అయితే ఉంది. అయితే మొత్తానికైతే మాత్రం ఈ గోపీనాథ్ మాత్రం జలసలు కలవడపడటం, ఎలాంటి పని చేయకుండానే ఈజీగా అంటే తన ఇంట్లో ఉన్నటువంటి నగదు కావచ్చు, అదే విధంగా డబ్బులపై కూడా ఫోకస్ చేసిన నేపథ్యం ఉంది. ఫలితంగానే 4 రోజుల క్రితం తల్లిదండ్రుల మీద దాడి చేయటం, తర్వాత మరలా నిన్న ఒక ఇలాంటి ఘాతకాన్ని కన్న తల్లినే కడతరిచిన ఘాతకాన్ని పాల్పడటంతో కూడా చుట్టుపక్కల వాళ్ళు బంధుమిత్రులు కూడా ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యం ఉంది. ఇలాంటి కొడుకుని కన్నది అనేది కూడా అంతా కూడా తన గోపీనాథ్ పై కూడా ఆక్రోశం వెళ్ళగక్కుతూ మీదకెళ్ళిపోయిన నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే మాత్రం ఇలాంటి ఘటనను ఎక్కడ పునరుత్థానం కాకుండా ఉండాలి, మరో ఇలాంటి ఘటనల వల్ల సమాజానికి ఎలాంటి సాంకేతికలు ఇస్తున్నారనేది కూడా తెలియని పరిస్థితి నెలకొని ఉంది. అయితే విజువల్స్ లో చూసినప్పుడు అదుపులో తీసుకున్నప్పుడు కనీసం గోపిలో పశ్చాత్తాపం కూడా కనిపించడం లేదు. కేవలం తను మద్యానికే బానిస అయ్యాడా, లేకపోతే ఇతర అలవాట్లు మత్తు పదార్థాలకు కూడా తను బానిస అవటం జరిగిందా? ఖానాపురం పరిసర ప్రాంతాల్లో కూడా ఎక్కువ గంజాయి స్మగ్లింగ్ అనేది కూడా తరచుగా వస్తున్న నేపథ్యంలో పక్కన సాగర్ కెనాల్ ఉంది. సాగర్ కెనాల్ తర్వాత నుంచి చూసుకుంటే మొత్తం చాలా వరకు కూడా అడవి ప్రాంతం ఉంటుంది. దాని వెనుక భాగం మొత్తం రైల్వే ట్రాక్ అంత వరకు కూడా రామన్నపేట వరకు. అయితే ఆ జంగిల్లో ఉన్న ప్రాంతంలో ఎక్కువ గంజాయి కార్యకలాపాలు ఎక్కువ జరుగుతున్నాయని పోలీసుల దృష్టికి కూడా సమాచారం వెళ్ళినా కానీ కనీసం పోలీసులు కూడా ఎక్కడ కూడా కనీసం వాటిపై దృష్టి కేంద్రీకరించారు. అంటే సింగిల్ గా వెళ్ళి ఇద్దరు కానీ ముగ్గురు పోలీసులు వెళ్ళినా కూడా వాళ్ళపై దాడి చేస్తారనే ఒక భయంతో పోలీసులు కూడా ఆ వైపు వెళ్ళడం కూడా జంకుతున్న నేపథ్యం ఉంది. అయితే ఇటీవల గంజాయి రవాణా ఎక్కువ జరుగుతున్న నేపథ్యం ఉంది. గంజాయి కూడా విక్రయాలు జోరుగా జరుగుతున్నా కానీ పోలీసులకు ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేస్తున్నా కానీ కొత్త రూపాంతరం చెందుకుంటూ గంజాయి వ్యాపారం కొనసాగుతుంది. అయితే మద్యం మత్తేదే కాకుండా గంజాయి సేవించి ఆ మత్తులోనే ఇలాంటి సేవించారు అనేది కూడా అంటే వేరే ఆయనతో పాటు ఉన్న స్నేహితులు కూడా అక్కడ సందర్భంలో ఒకరిద్దరు గుసగుసలాడుతున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే మాత్రం ఈ యొక్క ఘటన అంటే మద్యం మత్త లేదా గంజాయి మత్త అనేది తెలియని పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదేమైనా సరే మాత్రం కొడుకులు పశ్చాత్తాపం లేదు. కనీసం ఏదో తల్లిని ఎలా జరిగింది ఏం తెలియదు అంటే జరిగిన ఘటనను తను కప్పుపుచ్చుకునేందుకు తనకేం తెలియదు అన్నట్టు రీతిగానే ఏదో నిదానంగా ప్రత్యేకం వేరే ఆటో దిగి మార్చుల దగ్గరకు వస్తున్న నేపథ్యంలోనూ అక్కడే స్థానికులు గుర్తించి ఆయన వచ్చిపోయిన సమయాన్ని, అదేవిధంగా ఈ ఘటన జరిగిన సమయాన్ని కూడా కొంతమంది అంచనా వేశారు. ఆ అంచనా ప్రకారమే తండ్రికి లక్ష్మీనారాయణ చెప్పడంతో ఆయన పోలీసుల ఫిర్యాదు మేరకు ఆ డాగ్ స్క్వాడ్ కూడా రావడం కూడా జరిగింది. ఆ డాగ్ స్క్వాడ్ వచ్చిన తర్వాత కూడా కొడుకు మీద అనుమాన పడటంతో నేరం మొత్తానికి రుజువు అయిపోయింది. అలా దాంతో పాటు పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టగా తానే ఈ యొక్క ఘాతకానికి పాల్పడ్డాడు అనేది ఒప్పుకోవడం కూడా జరిగింది. భాస్కర్, ఈ ఘటన జరిగినప్పుడు ఇంట్లో కూడా ఎవరూ లేరు. అయితే వీరి కుటుంబ నేపథ్య వివరాలు ఏమైనా తెలిసాయా బయటికి? లక్ష్మీనారాయణ రియల్ ఎస్టేట్ వ్యాపారం కొనసాగిస్తూ ఉన్నాడు. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ తన కుటుంబం సాఫీగా సాగుతున్న నేపథ్యం ఉంది. ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం రీత్యా ఇతర ప్రాంతాలకు, అదేవిధంగా ఖమ్మం చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకు వెళ్లి క్రయ విక్రయాలు జరుపుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్న నేపథ్యంలోనూ తాను ఆ రోజువారీ కార్యకలాపాల పనిలో భాగంగానే ఆయన కూడా బయటకు వెళ్లారు అన్నట్టు తెలుస్తా ఉంది. తండ్రి ఈ యొక్క ఘటన జరిగిన తర్వాత వాస్తవానికి శ్రీవాణి ఇంట్లో ఉన్న సమయంలోనే బాబు వచ్చిందనే ఉద్దేశంతో ఒకవేళ మధ్యాహ్నం సమయం కాదు చాయ్ పెడదాం అని చెప్పి స్టవ్ మీద పాలు పెట్టారు. ఆ పాలు పెట్టిన తర్వాత పాలు పెడుతున్న సమయంలో పెనుగులాట జరిగి ఉంటది. మొత్తం పాలు స్టవ్ మీద పెట్టిన తర్వాత గొడవ జరిగి ఉంటది. కొడుకు అమాంతంగా తల్లిపై దాడి చేయడంతో ఆమె కాస్త స్రోదపై పడిపోయి ఉంటదని స్థానికులు అంచనా వేస్తున్నారు, అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే మాత్రం ఆ ఘటన తర్వాత తల్లి బెడ్ మీద పడిపోవడంతో మరలా ఆమె యథావిధిగా పడుకుని ఉండటంతో ఈ కుమారుడు గోపీనాథ్ మొత్తం కూడా తమ తల్లి మీద ఉన్న బంగారు ఆభరణాలు మొత్తం కూడా తస్కరించడం, అదంతా తర్వాత బయటకి యథావిధికి వెళ్ళిపోవటం, తర్వాత
తర్వాత స్టవ్ మీద పెట్టిన పాలన విషయాన్ని కూడా తను కూడా గుర్తించకపోవడంతో పాలు మాడిపోతున్న వాసన రావడంతో పక్కనే ఉన్నటువంటి ఇంటి పక్కన ఉన్నటువంటి స్థానికులు ఇంట్లో ఇంత స్మెల్ వస్తున్నా కూడా ఎక్కడ పోయింది శ్రీవాణి అని చెప్పి ఇంట్లోకి రావడం కూడా జరిగింది. ఆమెను ఎంతసేపు పలకరించి కదుపుతున్నా కూడా కదలకపోవడంతో మరలా ఆమె మరి కొంతమంది సహాయం తీసుకొని ఏం జరిగిందో చూద్దాం చెప్పి లోపల రావడంతో చనిపోయిందని నిర్ధారణకు వచ్చిన నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే ఆ పాలు స్మెల్లే ఈ యొక్క హత్యను అంటే ఈ యొక్క ఘటనకు క్లూ అందించిందని కూడా చెప్పుకోవచ్చు. స్టవ్ మీద పాలు పెట్టిన నేపథ్యంలోనూ ఆ స్టవ్ మీద